RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా తడ్కల్ నూతన మండల పరిధిలోని జ్యోతి మహారాజ్ ఆశ్రమంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సప్తాహ కార్యక్రమంలో భాగంగానే ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి మరుసటి రోజున శ్రీ దేవునివాసి తుకారం మహారాజ్ రాసిన పంచమ వేదమైన తుకారం గత పూజా కార్యక్రమాన్ని శనివారం ఆలయ అర్చకులు రామ్దాస్ మహారాజ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవోపేతంగా దాదా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ అభివృద్ధి కొరకై జి సంతోష్ మద్దూరు వాస్తవ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థమై 2,42,000 రూపాయలతో పాటు 500 కుర్చీలను శనివారం రోజున నిర్వహించిన మహాన్నదాన ప్రసాద మొత్తం ఖర్చును ఆలయ కమిటీ సభ్యులను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీటీసీ రుక్మిణి అంబాజీరావు మరియు తాజా మాజీ సర్పంచ్ ప్రగతి రాజు పాటిల్ మరియు ఆలయ యాజమానులు గుండేరావు పాటిల్, బాలు పాటిల్, సంజీవ్ రెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై హనుమాన్, జై శ్రీరామ్. నా పేరు సంతోష్ గణేశెట్టివార్. మా ఊరు మద్నూర్, కామారెడ్డి జిల్లా. ఇక్కడ తడకల్కు సమీపంలోని ఇంపల్లి హనుమాన్ మందిరం చాలా విశిష్టమైంది, మహిమాన్వితమైంది. చాలా అంటే చాలా మహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రం. ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది భక్తులు గుంపులుగా వారి మొక్కులు కోరుకోవడానికి, వాళ్ళ మొక్కులు నెరవేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలో ప్రతి శనివారం అన్నదానం జరుగుతూ ఉండేది. నాకు కూడా ఒక సందర్భంలో చేయాలనిపించింది. కానీ 2 సంవత్సరాలుగా బుకింగ్ ఉండడం వల్ల కుదరలేదు. అయితే భగవంతుని ఆశీర్వాదము, కమిటీ మెంబర్సు, కమిటీ అధ్యక్షుడి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ అన్నదానం చేసే సౌభాగ్యం కమిటీ మెంబర్స్ అందించారు.
మరి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మరి ఆ పరమాత్ముని ఆశీర్వాదం వల్ల ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నది. మరి ఈ ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మీరందరూ కూడా తమ వంతుగా ప్రయత్నం చేసి ఈ మందిరానికి ధనంతో కానీ, మనసుతో కానీ, కర్మతో కానీ సాయం చేస్తూ ఈ మందిరాన్ని అభివృద్ధి చేసి మన ప్రాంతంలో ఒక దివ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దగలరని హృదయపూర్వక ప్రార్థన. జై హనుమాన్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. మరి మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ మందిరం, ఎంపల్లి హనుమాన్ మందిరం దినదిన ప్రవృద్ధిమానమై బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అయితే ఈ మందిరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నా వంతుగా సాయం చేయాలని మా అమ్మమ్మ తాతయ్యలైన శ్రీమతి అంజవ్వ, శ్రీ సంగయ్య సేటు బూచినెల్లి తడకల్ గారి జ్ఞాపకార్థంగా ఈ మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్కు కొన్ని కుర్చీలు కొనివ్వడం జరిగింది. అలాగే మరి ఆలయ అభివృద్ధి కోసం, ఆలయ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫంక్షన్ హాల్ కోసం 500 కుర్చీల్ని కమిటీ మెంబర్ యొక్క మార్గదర్శనంలో బహుకరించడం జరిగింది. అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఆలయానికి అవసరమైనటువంటి వస్తు సామాగ్రి సేకరణ కోసం మా పూర్వీకులైనటువంటి అమ్మమ్మ తాతయ్యలు, మేనమామలు, పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ జ్ఞాపకార్థంగా 2,42,000 రూపాయలని దానంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి పాదాల చరణాల్లో శ్రీ ఆంజనేయ స్వామి వారి కృప వల్ల సమర్పించడం జరిగింది.